నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా, మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుడుతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళని కలపడానికే ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. అయ్యో షిట్. ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డీ. హాయ్ బడ్డీ. నువ్వా? ఏంటి బడ్డీ, నీకు గుడ్ న్యూస్. పని మనసు వెళ్ళిపోతావా? ఏంటి బడ్డీ, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డీ, అద్దరు కొడదాం. ఎవరు బడ్డీ గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని ₹5 డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు, మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలా అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా షీలా షీలా. ఏందబ్బా నేలకేనా ఆడెట్టిపో. ఆయా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని బిలువ, నేను మాట్లాడాలి. నేనే శైలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా? ఆల్ మై డ్రీమ్స్ డెలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే, డాక్టర్ భార్గవతో మాట్లాడాలి. పిలిచిరాబా. 4:15కి డాక్టర్ గారు వస్తారు. ఆడబోయి కూర్చో. ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప, మొహం ఏంది గుంట పట్ట గుంట్రా ఇలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం. నువ్వు పోయి ఫ్లోర్ దుడువు పో. వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి, ఈ 500 నోటు రద్దు చేశారా? కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయతలా, కమియార్. ఏంటి అందరూ ₹5 వేస్తే నువ్వు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. రేకోటా, ఏంటి ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా. ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోమాకండి, డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట, ఇళ్ళల్లో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు, ఇట్లారా. ఓయ్ తమ్ముడు, నిన్నేరా, రారా. గూగుల్ నోట్ చేయరా. చూడు ఏందకా రే, ఇక్కడ ఎవడు ₹5 డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్ గా ఉన్నానా? థ్యాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మానవు చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా, నీకు తెలవడా? ఆహా. అదిగో ఆడే పో, ₹5 డాక్టర్ పట్టుకొని పో. వాడా? ఆడేనాక మొహం చూడు, చీపిని పట్టుకున్నాడు, బ్యాట్ని పట్టుకున్నాడే, ఆడే పట్టుకొని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సెపరేట్ గా మాట్లాడాలి. అక్క, డాక్టర్ చూసి బాతాడు. నేను 4 లైన్లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని 6 కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా, నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్కా? అనో 4 లైన్లో మనిషి నెట్టు వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ ₹5 పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క, ఆడికి బాగా కోపం అంట. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి. మాటకు మాట పెరిగినప్పుడు టప్పుని కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా? అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్. అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామాని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం, నాకే ఒళ్ళు కంపరం. తమ్ముడు అక్క
తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క ఓదక్క పర్లేదు మన అటెండ్ వాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? సరే తీ. రా తమ్ముడు. నవ్వరా? సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 48259755. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న గుట్టు పీసీఓ. దానికి పంపించండి, నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు, ఈ అక్కని మర్చిపోవుగా. ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి 10 అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఆ, ఇలా ఓకే ఓకే. అనో ఏంటమ్మా? సరే అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ గా ఉన్నావు సూపర్ అన్న. ఇంకా ఎంతసేపురా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. హోలీ షిట్. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు? చచ్చా. రే తమ్ముడు, డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. హోలీ షిట్. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టిచ్చానంటనా? నువ్వు చేసేదేంట్రా నీ మొహం? అకో మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేననక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ నేను మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడు. మాట్లాడమ్మా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఇది రేడియో కాదు, టీవీ. Welcome, Mr. Bhargav. హలో సార్. Mr. Bhargav, your speech was wonderful in the conference. థ్యాంక్ యూ సార్. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు we are very privileged. ఇట్స్ మై ప్లెజర్. It's ours. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది సార్? అంతకు మించి. ఈ ఇంటర్వ్యూ కోసం ఈవిడ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్గా. అవును. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడదామా? Ready? లైట్స్ ఆన్, Camera rolling. యాక్షన్. హాయ్ 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 మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార. ఇదే నా మొదటి షో. నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయల డాక్టర్. నమస్కారం. నమస్కారం. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను, ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి,
ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్గా ఛేదించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. స్టాప్ ఇట్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? మళ్ళీ ఇచ్చావు. డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా. అది కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం. అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధనా సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బాయ్. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు. నేను పోతా. రోజ్ మిల్క్ కొనిస్తారా? రోజ్ మిల్కా? తమ్మి రెడీ అమ్మా, రెడీ. అంబులెన్స్ డ్రైవర్ని ప్రగతి నగర్లో వేసేద్దాం. ఏజెంట్ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్. హెచ్ఆర్ని హాస్పిటల్ వేసేద్దాం. డాక్టర్ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్. 4 గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి. క్యాప్సా, కైమానా లేక సుకామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా. ఇలాంటి ఇది చాలా కష్టమైన పనే. మనుషులు చంపడం మహా ఈజీ. ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది. ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది. చంపడమే కానీ స్టైలు. ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా? కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. అన్ని తీసుకున్నావమ్మా? కూర్చో. బాయ్ అమ్మా. బాయ్. సారీ మర్చిపోయినా. సూపర్ బోని అవుతుంది. స్కూల్ ఏదో టూరు తీసుకుపోతున్నారు మీ అమ్మందే. అమ్మందా? స్కూల్లో తీసుకెళ్తున్నానని అన్నాను గాని నేను వెళ్తున్నానన్నానా? 700 రూపాయలని చెప్పారు ఒక్క రోజుకి. వేస్ట్ నాన్న. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైనున్న భాను తమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికి నువ్వెంతో కష్టపడుతున్నావు. అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి. ఇందా ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వు. ప్లీజ్ వద్దు నాన్న. తీసుకోమ్మా. రాత్రి అంతా బండి తోలితే 500తో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్ అమ్మా. మా మంచి నాన్న. బాయ్. నన్ను చూడరా, ఎంత ఖర్చు అయినా నేను కాపాడుకుంటాను. నన్ను చూడరా. 20% కరెక్ట్గా ఇచ్చావుగా. చెప్పరా గణేష్ అన్న,
12 ఏళ్ళు స్కూల్ పిల్ల లారీ కింద పడి స్కల్ ఇంజరీ. ఏ ఆసుపత్రికి తెమ్మంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రికి తీసుకురా. అలాగే పోతాన్నా తల ఆడకుండా పట్టుకున్నా. అయ్యా రక్తం కారిపోతా దాడిపోయింది ఆడపోతా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. యాక్సిడెంట్ కేసు అన్నా. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు. అడ్మిషన్ వేయడానికి ఆఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు. ఏ సమస్య రాదు. చెప్పనా? ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న, 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు ఇక్కడ రావద్దు. వీళ్ళు వేస్ట్ రా. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలేటీలు. ఓ యూటర్న్ కొట్టు 5 కిలోమీటర్లు 10 నిమిషాలు వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటది. ప్రాణాలతో తీసుకురా. బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ముట్టదు. అదేం లేదన్నా, వచ్చేస్తాను. ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్. డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రన్స్ కో స్ట్రెచర్ పంపించండి. 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. ఇక వచ్చామన్నా, పక్కకు వచ్చాం. మహేష్, అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రండి సార్. సార్, ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, పర్వాలేదు. మహేష్, వీరిని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది. సర్జరీ మనం చేయొచ్చు, బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ట్ కుమారు, బతకదు. 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళినా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్లే ఆలోచిస్తారు డాక్టర్. డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు మనని. వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు. ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, మూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమని నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలమా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది. పెయిన్ఫుల్ ప్రాసెసే. నువ్వు లేట్ చేయొద్దు. ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పి. అలాగే సార్, చెప్తాను.